should say very gifted person that way, and a gold medalist Andhra University political sciences. సో ఆ బుక్స్ రాసి నాకు బాగా గుర్తు నా చిన్నతనంలో ఆ రోజుల్లో 20,000 అలా రావడం చాలా ఎక్కువ అమౌంట్. దిస్ వాస్ వెన్ ఐ వాజ్ ఎ బేబీ, అంటే చిన్నపిల్లనప్పుడు. కానీ ఏ రోజు కూడా ఆ డబ్బులు ఆయన ఇంట్లో వాడేవారు కాదు. ఆ మొత్తం ఆ పుస్తకాల మీద ఆయనకి ఎంతైతే రాయల్టీ, అప్పట్లో మారుతి పబ్లిషర్స్ అని ఒక పబ్లిషర్స్ ఉండేవారు, ఆ చెక్ రావటం మొత్తం ఆయన పేద పిల్లలకి ఫీజులు కట్టడం, ఎవరికి అవసరమో వాళ్ళకి అప్పటి నుంచి నేను చూసేవాళ్ళం. మా మదర్ కూడా లక్కీలీ షీస్ టు కోఆపరేట్. ఎప్పుడు కూడా మా మదర్ ఇంట్లో ఎందుకు ఇవ్వట్లేదు, మేము అది కొనుక్కోవచ్చు కదా, అట్లా ఎప్పుడు ఉండేది కాదు. షీ వాజ్ వెరీ మ్యాగ్నానిమస్ అండ్ షీ వాజ్ వెరీ సపోర్టివ్. ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఎవరు చేయలేరు. బట్ మై ఫాదర్, నేను చూసేదాన్ని చాలా మంది పేద పిల్లలకి పెళ్ళిళ్ళకి సహాయం చేయటం. ఆయన హీ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. హీ ప్రాబ్లీ ఈస్ ద ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ ఏరియాలో. అట్లాగే నేను మా ఏరియాలో ఫస్ట్ డాక్టర్ని నేను ఆ ఏరియా నుంచి. అఫ్ కోర్స్ నేను ఐ కెనాట్ క్లెయిమ్ దట్ బికాస్ నేను పుట్టిన పెరిగినంతా తెలంగాణ కాబట్టి నేను క్లెయిమ్ చేయలేను. బట్ ఆ ఏరియాస్లో మై ఫాదర్ ఈస్ ద ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఆయనకి ఎప్పుడు ఏంటంటే హీ యూస్ టు ఫీల్ ఆబ్లిగేటెడ్ దట్ హీ హ్యాస్ టు హెల్ప్ ఎవ్రీబడి. ఆ ఏరియాలో చదువు లేక అప్పట్లో స్కూల్, వాళ్ళు చదువుకున్న స్కూల్ తప్పితే పెద్ద స్కూల్స్ కూడా లేవు. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు ఆయన. ఎప్పుడు చెప్తుంటారు వీధి బడిలో అంటే చదువుకున్నాను, లైట్ల కింద చదువుకున్న, కరెంట్ లేదు కదా పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు. సో హీ ఎక్స్పీరియన్స్, ఆయన మంచి అంటే డబ్బులున్న ఇంట్లో పుట్టినా కూడా కరెంట్ అది లేకపోవడం వల్ల వాళ్ళు ఆ కాలంలో కరెంట్ లేదు. సో ఆ లైట్స్ కింద కూర్చొని వీధి లైట్ల కింద చదువుకున్నాము, మేము చాలా కష్టపడి చదువుకున్నాము అని చెప్పేవారు ఎప్పుడు. అలాగే ఆ ఏరియాస్ లో ఎవరైనా సరే పిల్లలు ఎవరు చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి గైడెన్స్ కానివ్వండి. ఈ రోజుల్లో మనం కౌన్సిలింగ్ అని పెద్ద పెద్ద వర్డ్స్ చెప్తున్నాం, కానీ ఆ రోజుల్లో అయినా పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ అభిరుచులు ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు. మీరు ఇటు బైపీసీ వెళ్ళండి, లేదా ఎంపీసీ వెళ్ళండి, సిఈసీ వెళ్ళండి, ఇలా గైడ్ చేసేవారు. ఇట్లా మా ఫాదర్ చాలా పిల్లల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించేవాళ్ళు. సో అదన్నీ మేము చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అలాగే నేను 5th 6th లో ఉన్నప్పుడే సెయింట్ ఆన్స్ లో మాకు ఎప్పుడన్నా బ్లైండ్ ఆర్కెస్ట్రాస్ కి డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ నాతో ఆ ఏజ్ నుంచి నాకు స్టార్ట్ చేశారు. అంటే హీ యూస్ టు మేక్ షూర్ దట్ ఐ పార్టిసిపేట్. సో ఆ చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకి కలిగిన దాంట్లోనే మొత్తం ఇవ్వనక్కర్లేదు, ఎవరు కూడా తనకు మనల్ని ధర్మం చెయ్యరు. బట్ మనకున్న దాంట్లో ఎంతో కొంత మనం పక్క వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రతి ఒక్కరు, మా ఫాదర్ చాలా సింపుల్ ఫిలాసఫీస్ ఉండేవి ఆయనకి. మనం ఒక పేదవాళ్ళని మనం పైకి తీసుకురావాలి మన లైఫ్ టైంలో. అట్లాగే చదువుకునే వాళ్ళు, మంచి ఇదున్న వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు లేని వాళ్ళు, చదువుకునే అవకాశము డబ్బు వల్ల లేని వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, మనకు చేతనైనట్లుగా సహాయం చేయాలి. అలాగే మన దగ్గరికి ఏదన్నా ఒక సలహా కోసం వచ్చిన వాళ్ళకి మనం బాధ్యతగా సలహా చెప్పాలి, ఏదో లూజ్ గా చెప్పకుండా. ఒక మంచి ఆలోచనలతోటి వారు ముందుకు వెళ్ళారు. సో ఇవన్నీ నేను చూసేదాన్ని పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మా ఇంట్లో